కన్నీటితో, వేదనతో, దుఃఖంతో, బలహీనతతో, బాధలతో వచ్చుంటారు స్వామి. మా జనాల్ని ముట్టండి యేసప్పా, మీరు అభిషేకించండి, ఓర్పును దయచేయండి, సహనాన్ని దయచేయండి యేసప్పా. ప్రేమతో రాజా మేము తిరిగి వెళ్ళేదానికి మీ యొక్క ఆశీర్వాదాలు మా జట్ల రాని యేసప్పా. 2వ వారంలో మమ్మల్ని తీసుకొని వచ్చి చేసి ఉంటారు. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చి ఉంటారు స్వామి. కోటాది కోటి స్తోత్రాలు యేసప్పా. హల్లెలూయా. రేపాపా రేకారాబరాబరా రేకారాబరా యేసువే స్తోత్రం రాజా. మీ యొక్క దేవదూతలు ఇక్కడ దిగిరాని, మీ యొక్క అభిషేకం ఇక్కడ దిగిరాని, మీ యొక్క పరలోక సైన్యం ఇక్కడ దిగిరాని యేసప్పా. హల్లెలూయా. యేసువే స్తోత్రం రాజా. దారిలో పోయే వాళ్ళని రాజా మీరు రక్షించండి, ముట్టండి. అనేక గ్రామంలో రాజా మీ యొక్క సువార్త పోవాల, అనేక జనాల్ని ఇక్కడ మీ పక్క తిప్పండి రాజా. హల్లెలూయా. యేసువే స్తోత్రం యేసప్పా. స్తోత్రం రాజా. హల్లెలూయా. యేసువే స్తోత్రం యేసప్పా. స్తోత్రం రాజా. రాబోయే దినాల్లో స్వామి చాలా కఠినమైన దినాల రాజా. యేసువే మీరే సంధించండి రాజా. మా జనాల్ని కాచి బలపరచండి. మేము పాడే పాటలు, చెప్పే వాక్యాల, సాక్ష్యాలన్నిట్లో మీ యొక్క ప్రసన్నత ఉంది రాజా. యేసువే మేము ఒక అభిషేకంతో, ఒక సంతోషంతో, ఒక ఆనందంతో తిరిగి వెళ్ళేదానికి మీరు సహాయం చేయమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord.
என்னை நடத்திடுமே. பெருந்தாளுமே பெருந்தாளுமே என்னை நடத்திடுமே. மனிதர்களின் நிந்தனையால் மனம் நொந்து நிற்கின்றேனே. மன்னித்து மறக்க உந்தனின் பெருந்தாளுமே. மனிதர்களின்
நடத்திடுமே திறனில்லா நேரத்தில் திடமனம் தந்து என்னை நீ நடத்திடுமே செல்லவே பெருந்தாருமே பெருந்தாருமே హల్లెలూయా. స్టార్టింగ్ లోనే చాలా బలం దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక తెలుగు పాట మనం పాడదాం. తెలుగులోనూ పాడదాం, కన్నడలోనూ పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసునామం సుందర నామం యేసునామం మధురం మధురం యేసునామం సుందర నామం యేసునామం మధురం మధురం స్తుతించే కంటే మధురము పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచు యేసుని నామము అన్ని నామముల కన్నపై నామము నిన్న నేను ఎగరిగా ఉన్న నామము అన్ని నామముల కన్నపై నామము నిన్న నేను ఎగరిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం యేసు నామం యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం స్తుతించే కంటే మధురము పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచు యేసుని నామము అన్ని నామముల కన్నపై నామము నిన్న నేను ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నపై నామము నిన్న నేను ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆర్భటించు 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 నామం సుందర సుందర నామం యేసుని నామం సుందర సుందర నామం యేసుని నామం కన్నడలో పాడమా యేసు నామ సుందర నామ యేసు నామ మధుర మధుర జయనింతలు
దేవుడిని ఆరాధించడంలో మనకు అంత సంతోషం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మనం దేవుని ఆరాధిస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కన్నడ పాట పాడేటప్పుడు ఉత్సాహంగా చేతులు తట్టి అందరికి తెలిసిన పాటలు పాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ಆರಾಧನೆ ಯೇಸುವಿಗೆ.
Amen.
కట్టి ప్రభా ఇంచేపు పాటలు పాడినంత ప్రభా నీకు మాత్రమే ప్రభా మా కొరకు మనుషుల కొరకు ఎంతమంది పాటలు పాడేది తండ్రి మీ నామ మహిమ కొరకు నా దేవుని కొరకు సర్వశక్తి కలిగిన దేవుని కొరకు సర్వ సృష్టి దేవుని కొరకు ప్రభా మా కొరకు బలైన దేవుని కొరకు మేము ఇంచేపు పాటలు పాడిన మహిమ పడుతున్నాం ప్రభా తండ్రి యేసువే ఈ ఆరాధనంతా మీరే ఇవ్వండి. ఈ ఆరాధనంతా ఇవ్వండి ప్రభా నీకు మాత్రమే చెల్లించాలి. ఈ మంచి హోమంగా మారండి ప్రభా ఆయన ప్రార్థన ఆయన ఆరాధన మంచి హోమంగా మారండి తండ్రి యేసువే ఆ సువాసనతో తండ్రి మీరు దిగి వచ్చి ఆయన పాపాలంతా క్షమించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నడిపించి ప్రభా యేసువే మా యొక్క తల మీద మీ చేతులు పెట్టి మీ యొక్క రక్తము తార్పించి మమ్మల్ని పరిశుద్ధపరిచి యేసు నామములో ప్రభా మేము కళంకం లేని ఒక గొర్రెపిల్లలుగా మారి మేము కళంకం లేని ఒక గొర్రెపిల్లలుగా మారి తండ్రి హల్లెలూయా హల్లెలూయా ఓ రబల భదగర శిరిగర ఆమేన్ 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 యేసువే యేసువే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటున్నాం తండ్రి యేసువే మిమ్మల్ని స్తుతించేకి నా నోరు తెరుస్తానంటున్నాను మిమ్మల్ని ప్రార్థన చేసేకి నా నోరు తెరుస్తానంటుంది మరి ఎవరు లేరు తండ్రి మిమ్మల్ని చూసి తండ్రి నేను ఆరాధిస్తాను మీ సింహాసనం నా కంటి ఎదుట ఉంది ప్రభా దేవదూతలన్నీ చుట్టూ వాళ్ళు ఉన్నారు నాతో పాటు పరలోకమే ఆరాధిస్తాడు ఓ ప్రార్థిసలు నానిరువేను ఓడకినలి నానిరువేను ప్రార్థిసలు నానిరువేను ಓಡಕ್ಕಿನಲ್ಲಿ ನಾನಿಲ್ಲುವೆನು ಪ್ರಾರ್ಥನೆ ಉಸಿರಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ನನ್ನ ಜೀವವಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ನನ್ನ ಉಸಿರಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ನನ್ನ ಜೀವವಾಗಲಿ ಜೀವವಾಗಲಿ
మనసు నుంచి రక్తం కాలేదని మేము వినిద్దాం ప్రభు. కానీ మేము ప్రార్థించేటప్పుడు మా తలలంతా తండ్రి శమటలతో నిండి మీ చింత తండ్రి మా చింతల మారని ప్రభు. నేను నిలబడి ఇంటి మీద ప్రభు మీ భారం నేను తీసుకునే నా భారం మీ పైన వేసేకి తండ్రి ఒక సందర్భాన్ని దయచేయండి ప్రభు. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు. దుష్టుడు నన్ను నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరము దేవుని దేవాలయము. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువుల కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను.
నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోవచ్చు. మీకు ఇది సాక్ష్యాల సమయం. సాక్ష్యం చిన్నగా క్లుప్తంగా ఉండి దేవుని నామం మహిమపరిచే మాత్రం సాక్ష్యం ఉపయోగించుకోండి. చిన్నగా చెప్పండి, టైం లేదు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధం కూడా కొడుసోత రాజా అప్ప ఈ వారం అంతా నెలంతా నేర్పించిన తండ్రి కూడా కొడుసోతప్ప ఇప్పుడు కూడా వచ్చే కాలేదు అప్ప నీ పాదాన్ని పోవాలి రాజా. 7 గంటలకు లేస్తే ఎప్పుడు పోయేది 8 గంటలకంతా ప్లేయర్ పోంటారే నీ పోవాలని చాలా నెప్పుపొడి వేసుకొని ప్లేయర్ చేసుకొని అప్ప భిన్న పోల అర్థం ఆరాధన అయిపోయా రాజ్యం తెలుసుకొని అప్ప ఎంతో భయపడుకొని ఎంతో దిగులు పడుకొని వస్తుంది. దేవుడు ఇంతవరకు నేర్పించే దేవుడు ఇంకా ముందుకు నేర్పిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, ఎంతో సమాధానం సంతోషం ఇస్తాడు. అప్పుడు నా కూడా సోదరు 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 ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ వారం మనకి ಸಾಕ್ಷಿ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೇಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ಗೆ ನಿನ್ನೆ ಮೋಸ್ಟ್ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ ಪರ್ಸನ್ ಅಂತ ಅವ್ರ ಟೀಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಒಂದು ಅವಾರ್ಡ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ಅದಕ್ಕೋಸ್ಕರ ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ತೀನಿ. ಬರುತ್ತೋ ಇಲ್ವೋ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ, ಬಟ್ ನಿನ್ನೆ ಬಂದಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ದೇವ್ರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. దేవుని నామానికి స్తోత్రం. మనము కొన్ని రోజులు కాదు, ఎన్నో వారాల నుంచి దేవుళ్ళ శిష్యులుగా ఎట్లు మారాలని మనము సాక్ష్యం ఉందే. మా చెల్లెలకి బిడ్డ చైత్రమ్మ తమిళనాడు ఇచ్చినాము. ఆ పాపకి సిజరింగ్ ఆపరేషన్ అయింది. అయితే ఒక 5 దినాల క్రితం వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చిన తక్షణ మా బిడ్డకి సెప్టిక్ అయిపోయి ఫీవర్ చాలా కాస్తా ఉంది. ఫస్ట్ చెప్పినారు అనిపిస్తామ్మ. అమ్మ ప్రార్థన చేసుకుని ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఇంటికి రావాలని బస్సు అయినది. అయితే చాలా మోల్డింగ్ ఇల్లే అయితే చెమట వల్ల ఆ బిడ్డకి కొంచెం బొజ్జు ఉంది ఒళ్ళో. సడన్గా సెప్టిక్ అయిపోయింది. ఆ సెప్టిక్ అయిన కారణము ఆయనలో సాతాన్ క్రియ ఉంది, ఆయనలో దుష్టాత్మ క్రియ. ఒక ఆత్మ వచ్చి ఆమెని నాకు సొప్పులో ఏసప్పు చూపించినారు. గేట్లో వచ్చి ఆ మరణించిన ఆత్మ ఇటు తొంగి చూసింది. నేను ఏమో ఎవరో అనుకొని మామూలు కళలు అట్లే వస్తుంది కదా అనేసి కేర్లెస్గా ఉండిపోతుంది. దాన్ని బంధించి నేను ప్రేయర్ చేసింటే బాగుంటావట. అదే నైట్ నా బిడ్డకి అమ్మికిందంట. ఆ బిడ్డ కిర్చుకొని లేసేసింది. ఆమెకి మొరసదేమో హాస్పిటల్కి తీసుకుపోయి అడ్మిట్ చేపిస్తే ఇతర కుట్లిప్పలని పోతే పసు చాలా ఉంది.
అంటే అమ్మకి అప్పుడే చెప్పినారు. మా అమ్మకి నాకు మేము బాగా ప్రార్థన చేస్తున్నారు. డాక్టర్ కార్యం ఎప్పుడో డాక్టర్ కార్యం చేస్తారు, మీరు ఫస్ట్ ముట్టండి ప్రభా అంటే ఆ బిడ్డకి అదంతా తీసివేసి ఆరోగ్యంగా ఇంటికి వచ్చిందని కోటి కోటి స్తోత్రము. ఆ బిడ్డ కోసం ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఆ బిడ్డ చాలా వయస్కురాలు. ప్రార్థన చేసిన కొన్ని సందర్భాల్లో ఇట్లా అయిపోతుందేమో అట్లా అయిపోతుందేమో ప్రార్థన దేవుని దగ్గర చేసేసినాం, ఆయన అది వినేసినాడు. హల్లెలూయా. దానికి బదులు కూడా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం. సో మనము దేవుని శిష్యులు ఎట్లయిదని ఒక 3 నెలల నుంచి కదా 3 నెలల నుంచి నేర్చుకుని వస్తాను. నేను దీన్ని విరిగిన ముగియాలని ట్రై చేసి గత వారం 2 ఇచ్చిన. గత వారం 2 ఏమని ఇచ్చిన? ఎట్లా ఉదారత్వం ఉండాలా, రెండోది పర్సివియరెన్స్, తెలుగులో కన్నడలో పరిశ్రమ ఎట్లా కష్టపడాలని ఇచ్చిన. హల్లెలూయా. ఈ వారము ఇంకా త్వరగా ముగియాలని చెప్పి యాక్చువల్గా నేను డీటెయిల్గా మాట్లాడాలి. నేను మాట్లాడేది మీ షోలు కాదు, మీ మనసులు. హల్లెలూయా. మీకు ఈడ పుచ్చుకోవాలా, దాన్ని అది వచ్చి ఈ విత్తనం దేవునికి వార్తారు. ఆ విత్తనం ఏమవల్ల ఈడ పుచ్చుకొని అది చెడి, అది పండయి లోపల నుంచి ఒక విత్తనంగా మొలిచి చెట్టు అయ్యి వేరే వాళ్ళకి ఆశీర్వాదంగా మారాలంతా నేను డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ గాను నేర్పిస్తాను. హల్లెలూయా. ఏదో మనకి ఆదివారం ఒక సభ నడవాల, ఆదివారం చర్చ్ కోసం ఒక కథ మాట్లాడాలా, బైబిల్లో ఉండే కథలు నేర్పించేసి మిమ్మల్ని బాగా నిద్రపెట్టి బెడ్షీట్ కప్పేసి ఇంటికి పంపించాలని కాదు. నేను మిమ్మల్ని అంతా పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలంటే పరలోక రాజ్యానికి తగినట్లు మనల్ని మార్చుకోవాలి. సందర్భానికి తగినట్లు నేను మెసేజ్ ఇచ్చేలే. నాకు దేవుడు ఒక టాపిక్ ఇచ్చేస్తాడు, దాన్ని నేను డీటెయిల్గా కట్ చేసి మీకు క్లియర్గా అర్థం చేపిస్తాను. హల్లెలూయా. ఇది నా సభ కాదు, ఇది దేవుని సభ. హల్లెలూయా. ఇక్కడ దేవుడికి ఏమనుకుంటున్నాడో అదిగా మాట్లాడాలి. హల్లెలూయా. సో ఈరోజు చివరిగా ఒక 2 విషయాలు ఉంది. ఇంటగ్రిటీ. ఇంటగ్రిటీ అంటే కన్నడలో ఏమి? సమగ్రతకి సమానార్థక పదవులు ఏమి? సమగ్రతే. ఇంటగ్రిటీ అంటే ఏమంటే నిన్ను నమ్మింటాను, నిన్ను మాత్రమే ఈ పనికి నమ్మి ఉంటాను. అధికం దృఢతే. హల్లెలూయా. దృఢత అంటే అర్థమేమి? నిన్ను మాత్రమే నమ్మి ఉంటాను, నువ్వు మాత్రమే పని చేసేది. హల్లెలూయా. దేవుడు ఎట్లా తన శిష్యుల్ని క్రియేట్ చేస్తున్నాడంటే నిన్ను మాత్రమే నేను నమ్ముతాను, నువ్వు మాత్రమే పనికి యోగ్యుడు. హల్లెలూయా. అందుకే చూడండి, యేసుక్రీస్తు చేతిలో ఉన్న 12 శిష్యులు, దాంట్లో ఒకడు తప్పిపోయాడు. ఆయన సైలెన్స్. ఒక్కడు తప్పిపోయాడు. ఎవరు తప్పిపోయా? మన పేరేంటి? కన్నడలో చెప్పారు, తెలుగులో చెప్పారు. యూదా ఇస్కరియోతు. వాడు మాత్రమే తప్పిపోయా. మిగతా వాళ్ళని ఎవరైతే యేసు ప్రభు నమ్మి తన శిష్యులుగా మార్చుకున్నారో ప్రతి ఒక్కరు యేసు ప్రభు కొరకే మరణించారు. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ మీద దృఢమైన నమ్మకాన్ని పెట్టిండారు, వీళ్ళు చేస్తారు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అవ్వాలంటే నీ పైన కూడా దేవునికి ఆ నమ్మకం రావాలి, దృఢమైన నమ్మకం. నేను సరసగా నమ్మితే ఆ యొక్క దగ్గర నేను ఈ మ్యాట్ వేస్తే ఆయన చేస్తుంది. ఆయన స్కూల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే నా నామంలో ప్రేయర్ చేస్తే అక్కడ నేను అద్భుతం చేస్తాను. ఎందుకంటే ఆయమ్మ నన్ను నమ్మింది, నేను ఆయమ్మ నమ్మింది. హల్లెలూయా. అదే మరి ఒక్కొక్కరి పైన దేవునికి ఏం పెట్టినాడు? ఒక దృఢమైన నమ్మకం పెట్టినాడు. హల్లెలూయా. తోమాని యేసు ప్రభు నువ్వు ఈ స్థలానికి పో అని చెప్పి పంపించారు. మీరు అనుకుంటారు తోమా చేసింది ఈజీ సేవలని, చాలా అంటే చాలా కష్టమైన సేవ. హల్లెలూయా. నిన్న 24 గంటల సేపల్లో సిరియాలో ఓపెన్ చేసినాం. మరి సిరియాలో
24 గంటల సేపుల్లో 745 మందిని చంపిండారు క్రిస్టియన్స్. క్రైస్తవులు ఎంతమందిని చంపిండారు? 745 మంది. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆమేన్. చూడండి, క్రిస్టియన్లంతా ఊరిడిచి పోవాలని వాళ్ళని అట్లా కుప్పలు ఎట్లా వేసినారు అట్లా వేసేసినారు. హల్లెలూయా. ఇవంతా జరుగుతాయి, భయపడొద్దండి, నేను వచ్చేకి ఇది సరైన సమయం. నేను వస్తానంటే మీకు ఏమవుతుంది? శ్రమలు ఎక్కువైంది. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంటికి గెస్ట్ వస్తాడు, మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు అంటే మీకు పనులు ఎక్కువైతే తక్కువైతే? చెప్పండి. ఎక్కువైతే ఆడు వస్తే ఏమైనా బాటిల్ గురించి తెచ్చుకోపా, తినేసి అట్లే పోపని చెప్తారు అందరూ. అది మీకు చాలా నచ్చిన వాళ్ళు వస్తే ఒక వంటకు బదులుగా 10 వంటలు మారుతాయి. అప్పుడు దాకా కొత్త ప్లేట్లు దిగుతాయి, డైనింగ్ టేబుల్ మీద బట్టలు మారుతాయి, బెడ్షీట్లు మారుతాయి, అన్ని మారి ఇప్పుడు దాన్ని ఉతికేది వాళ్ళు పోయినాక ఎంత పనులు ఉంటాయి కదా. అప్పుడు ఒక గెస్ట్ వచ్చేటప్పుడే మీకు ఇంత కష్టాలు వస్తుందంటే నా రాజు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకు కష్టాలు వస్తుంది. హల్లెలూయా. 745 మందిని కూడా నేను పరలోకంలో చూస్తాను. వాళ్ళకి ఈ రోజు సెకండ్ ఇక్కడ ముగించిన రోజు నెక్స్ట్ సెకండ్ వాళ్ళు పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకి నెమ్మదైన రోజులు స్టార్ట్ అయిపోయింది, మనకి ఇంకా నెమ్మదైన రోజులు రాలేదు. భూలోకంలో ఈ శరీరంలో ఉండేంత వరకు డైలీ స్నానం చేయాలా, రుద్దుకోవాలా, టవల్తో తుడిసిన వెంటనే టవల్ గలీజ్ అవుతుంది, దాన్ని ఉతుకల్లా, మళ్ళా నేను స్నానం చేయాలా, మళ్ళా టవల్తో తుడుచుకోవాలి. మనకు కష్టాలు ఉండే ఉంటాయి. హల్లెలూయా. వేరే వాళ్ళు ఇచ్చే కష్టాలు కాదు, మన సొంత కష్టాలే ఎక్కువ. అవునా? పొద్దున్నే బెడ్ నుంచి లేచేది ఎంత కష్టం తెలుసా? అవునా? చాలా కష్టం. బెడ్ నుంచి లేచేటప్పుడు ఎట్లుంటుందంటే బెడ్ మనల్ని ఇడిచేలే, బెడ్ మనల్ని ఏం చేసేలే, ఇడనంటారు, పట్టి పెట్టుకునేస్తాను. ఇట్లా లేస్తే కూడా మ్యాగ్నెట్ మీద మళ్ళీ లాగుతారు. అవునా? కొంతమంది ఉన్నారు, వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు తక్కువని లేచేస్తారు. నా భార్య మంది వాళ్ళకి అలారం లేకపోయినా 5 గంటలకు లేచేస్తారు. కానీ మనమంతా మనుషులు, బెడ్ కమ్ అంటుంది, డోంట్ గో అంటుంది. హల్లెలూయా. మనకుండే కష్టాలు మనకి ఎక్కువ. సో దేవుడు మనకి నమ్మిండాడు అనేటప్పుడు ఇవంతా మనకి మారాలా, పడక మారాలా. హల్లెలూయా. దావీదు అన్నాడు, పడక మీదను నేను స్తుతిస్తాను, నడకలోనూ స్తుతిస్తాను, కూర్చుంటేనూ స్తుతిస్తాను, నడుస్తేనూ స్తుతిస్తాను, నేను పరలోకానికి పోయినా స్తుతిస్తాను, నేను నరకానికి పోయినా. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చేద్ద దేవునికి వాక్యం. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మిండాడు. ఎట్లా నమ్మిండాడు అని ఫస్ట్ వాక్యం మనం చదువుదాం. సామెతలు 19వ అధ్యాయం 1వ వాక్యం. ಕಪಟವಾಗಿ ಮಾತಾಡುವ ಮೂಢನಿಗಿಂತಲೂ ನಿರ್ದೋಷವಾಗಿ ನಡೆಯುವ ದರಿದ್ರನೇ ಶ್ರೇಷ್ಠ. నిర్దోషವಾಗಿ ನಡೆಯುವ ಯಾರು ಶ್ರೇಷ್ಠ? దరిద్రనే శ్రేష్ఠ. నీ పైన దోషమే లేదు. హల్లెలూయా. మా ఇంత అప్పు నా తల మీద పెట్టుకొని నేను కిరీటం పెట్టుకొని నడుచుకునేది మంచిదా? అప్పే లేకోకుండా నేను బనీలో నడిచేది మంచిది కదా? నా సమాధానం నా ఇష్టం. నేను బనీ వేసుకుంటా, షర్ట్ వేసుకుంటా. హల్లెలూయా. అప్పు పెట్టుకొని కిరీటం పెట్టుకుంటే అప్పులో వెనకాల వస్తాను కదా. అంతా దేవుడు అంటున్నాడు, నిర్దోషమైన పేదోడు ఎంతో మంచోడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్లు పెట్టినాడంటే మన దగ్గర ఏమీ లేదు. నిన్న నేను చెప్తాను, నేను ఉమెన్స్ మీటింగ్ కి ఇక్కడ ప్రేయర్ పెట్టినప్పుడు చెప్పిన, మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి. మౌంట్ ఎవరెస్ట్ అనేది అతిపెద్ద కొండ ఈ భూమిలోనే. మౌంట్ ఎవరెస్ట్ దానికి పైన శిఖరం లేదు, అది దానిదా శిఖరం ఉంటుంది, టాప్ మోస్ట్. హల్లెలూయా. ఇప్పుడు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి నేను ఫుల్ రెడీ అయిపోయినా, నేను జోషన్ రెడీ అయిపోయినా.
హల్లెలూయా. ఒక 100 మూటలు బట్టలు, ఆహారం అంతా నేను వేసుకొని నేను నడిచే ఈజీగా ఉంటుంది. నాదే కదమ్మా, నా బట్టలు, నా ఆహారము, పండ్లు ఇవన్నీ తీసుకొని మెంతేసుకొని నేను ఎవరెస్ట్ ఎక్కేకి ఈజీగా ఉంటుందా? కష్టం. అప్పుడు ఇవన్నీ దించేస్తే మంచి ఈజీ అవుతుంది కదా. అట్లే ఇక్కడ ఉంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేకి నేను మూటల్ని తీసుకొని పోయలేదంటే పరలోకానికి పోయి నేను ఏం తీసుకొని పోయకైతుంది? హల్లెలూయా. నా ఆత్మ నా శరీరం ఇచ్చేటప్పుడు క్లీన్ గా ఎగిరిపోద్ది. ఎందుకంటే ఈ భారం కూడా ఉండేది, నా శరీర భారం కూడా ఉండేది. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఈ శరీరానికి పరలోకం యొక్క చింత లేదు, ఆత్మకి మాత్రమే పరలోక చింత ఉంది. ఎందుకంటే ఆత్మ పరలోకానికి పోతుంది, శరీరం పరలోకానికి పోయలేదు. ఈ శరీరం పరలోకానికి పోయలేదు కాబట్టి ఈ శరీరం యాడుందో ఆడుందా దాని ఆశ. హల్లెలూయా. ఈ శరీరం భూమి పైన ఉంది, భూమి పైన అందమైన బట్టలు వేసుకోవాలా, నగలు వేసుకోవాలా, పేడలు పూసుకోవాలా, పేడ అదే మేకప్ పూసుకోవాలా, అన్ని కార్లు కావాలా, ఇల్లు కావాలా. ఎందుకంటే ఇది ఎక్కడ ఉంది? భూమి పైన ఉంది. కానీ ఆత్మ కట్టు కాదు, ఇది పరలోకమైంది. ఆత్మ చూడండి, పౌలు చెప్తాడు, నాకు బయట యుద్ధం లేదు, నా యుద్ధం నా లోపలే. నా ఆత్మకి నా శరీరం మీద యుద్ధం. నా ఆత్మ ఏమంటది? ప్రేయర్ చేస్తామంటది. నా శరీరం ఏమంటది? కొంచెం రీల్స్ చూస్తామంటది. హల్లెలూయా. నా ఆత్మ ఏమంటది? ఉపాసన చేస్తామంటది. కడుపు ఏమంటది? ఇప్పుడుదా చికెన్ కావాలా అనిపిస్తుంది. హల్లెలూయా. నా ఆత్మ అంటది నైట్ ప్రేయర్ చేస్తామంటది. ప్రేయర్ లో కూర్చుని వెంటనే శరీరం ఏమంటది? పండుకుందామా అనిపిస్తుంది కదా కదా. మనం ప్రార్థన చేయాలనేటప్పుడు ఇవంతా వచ్చేది. ఆత్మ సంబంధమైన విషయాలపైన గమనం పెడుతుంది, శరీర సంబంధమైన విషయాలపైన గమనం పెడుతుంది. ఈ శరీరం పరలోకానికి పోయేలే, ఆత్మ పరలోకానికి పోద్ది. మీరు దేనిపైన గమనం పెట్టాలో దాన్ని చూసుకోండి. హల్లెలూయా. మనం ఆత్మలో దరిద్రం ఉంటే మనం ఈజీగా పరలోక రాజ్యం పోవచ్చు. దరిద్రం అంటే మనపైన ఏ భారం లేకపోతే ఉంటే. హల్లెలూయా. శరీరం ఎట్లయినా ఉంది, దానికి కావాల్సిన 3 పూట్లు దేవుడు ఆహారం ఇచ్చేస్తాడు. ఆయన అంటాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తేలే, అవి కోసేలే, వాటికి కావాల్సింది కరెక్ట్ టైంకి ఇస్తాను. హల్లెలూయా. పొలంలో వచ్చే పువ్వుల్ని చూడండి, వాటికి కావాల్సిన అలంకారాన్ని నేను ఇస్తాను. అప్పుడు పక్షులకి ఇచ్చే ఆహారాన్ని నేను మీకు ఇచ్చేకయ్యలేదా? పువ్వులకి ఇచ్చే అలంకారమైన బట్టల్ని నేను మీకు ఇచ్చేకయ్యలేదా? హల్లెలూయా. వాటి గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. మీరు ఆత్మీకమైన విషయాలపైన ధ్యానం పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పేది ఏమైనా తలకెక్కుతుందా? ఆమేన్. 2 కొరింథీయులు 8:21 మీరు దృఢమైన నమ్మకం మీ పైన పెట్టాలంటే మీరు నొప్పులు అనుభవించే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు అన్నం ఉంటది అని పిల్లోడికి గ్యారంటీ ఉందా లేదా? ఎందుకంటే మా అమ్మ నా కొరకు నొప్పులు పడి వంట చేసి పెట్టుకుంటది. హల్లెలూయా. మా అమ్మ పైన నాకు నమ్మకం ఉందప్ప, ఆ అమ్మ తింటదో లేదో నాకు అన్నం పెట్టించదు. హల్లెలూయా. అవునా కదా? నాకు షూలు కావాలంటే నేను మా నాయన్ని నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన చినిగిపోయిన చెప్పులు వేసుకున్నా నాకు షూలు తీసిస్తాడు. సో నీ పైన దృఢమైన నమ్మకము దేవుడు పెట్టాలంటే నువ్వు నొప్పులు అనుభవించేకి రెడీగా ఉండాలి. అవునా కదా? ప్రాక్టికల్ గా, లాజికల్ గా కరెక్ట్. నీ పైన ఒక నమ్మకం పెట్టాలంటే నువ్వు నొప్పులు అనుభవించావు. ఈ స్కూల్ ని నడిపించేకి వీళ్ళకి యోగ్యత ఉంది అంటే వాళ్ళు డిహెచ్ఓ ఆఫీస్ కి, డిఎం ఏదో ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు బిఏ ఆఫీస్ కి ఆడికి తిరగల్లా, స్కూల్కి తిరగల్లా, టీచర్లు మెయింటైన్ చేయాలా, పిల్లలు అరుస్తూ అంటారు, అన్ని వాళ్ళందరినీ తల మీద వేసుకొని నొప్పులు అనుభవించే పద్ధతి.
కరెక్టా? సో దేవుడు సేవని నమ్మి మీ చేతికి ఇస్తానంటే, మీ పైన నమ్మకం పెడతానంటే మీరు నొప్పులు అనుభవించేకి రెడీగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం చదవండి. ಯಾಕಂದರೆ ಕರ್ತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲದೆ ಮನುಷ್ಯನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿಯೂ ಗೌರವವಾದದ್ದನ್ನು ಯೋಚನೆಗೆ ತಂದುಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದೇವೆ. ಇವರಿಬ್ಬರ ಸಂಗಡ ನಮ್ಮ ಸಹೋದರರಲ್ಲಿ ಮತ್ತೊಬ್ಬನನ್ನು ಕಳುಹಿಸಿದ್ದೇವೆ. ನಾವು ಅನೇಕ ಸಮಯಗಳಲ್ಲಿಯೂ ಅನೇಕ ಕಾರ್ಯಗಳಲ್ಲಿಯೂ ಅವನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಆಸಕ್ತನೆಂದು ತಿಳಿದುಕೊಂಡೆವು. ಅವನನ್ನು ಏನು ಮಾಡಿ? ಪರೀಕ್ಷಿಸಿ. ಅವನನ್ನು పరీక్షిస్తారు. హల్లెలూయా. ఒక పరీక్ష వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మనకి పరీక్షలు పెడతారు. హల్లెలూయా. అది సెనరిటా కానీ జొహానా కానీ వాళ్ళు పరీక్షలు పెడితేదా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. హల్లెలూయా. అవునా కదా? ఎవరికి పరీక్ష లేదో వాడు వేస్ట్. ఎగ్జామ్ రాయడానికి మీరేమంటారు? ఒకడు బ్యాగ్ తీసుకొని స్కూల్కి కరెక్ట్ గా పోతున్నాడు, నీట్ గా తల దూకొని అంత నీట్ గా పనికి పోతున్నాడు. ఒకడేమో కలర్లు ఎంటికలు కలర్లు వేసుకొని ఆడ కూర్చొని ఉన్నాడు. ఎవరికి ఏమని పిలుస్తారు? కలర్లు వేసుకుంటే అవన్నీ ఫెయిల్, కొరికి, దున్నపోతు, వేస్ట్ అంటారు. స్కూల్కి పోయేవాడిని ఏమంటారు కదా? ఎందుకంటే వాడు పోతున్నాడు, చదువుతున్నాడు, పరీక్ష రాస్తాడు, పాస్ అయ్యాడు. పాస్ అయ్యి వాడు వాడిని స్థిరమైన ఒక జీవితాన్ని కట్టుకునే వాడి యోగ్యత, వీడికి యోగ్యత లేదు. హల్లెలూయా. సో దేవుడు సేవను చేయాలంటే ఖచ్చితంగా నీకు పరీక్షలు ఉండాలి. కానీ ప్రతి పరీక్ష నీకు వచ్చేటప్పుడు నువ్వు దాన్ని జయించేకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అది నువ్వు జయించినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రతిఫలం సాధారణమైనది కాదు. అది లోకం ఇచ్చే ప్రతిఫలం కాదు, అది దేవుడు ఇచ్చే ప్రతిఫలం. హల్లెలూయా. ఇట్లా అంటే అక్కడ జరగాల, అది దేవుడు ఇచ్చే భాగ్యం. హల్లెలూయా. నువ్వు చెబితే అది జరుగుతుంది. అది భూమిలో కానీ పరలోకంలో కానీ. హల్లెలూయా. మా నాయన దైవం చదివేటప్పుడు చాలాసేపు లూసిఫర్ చేతిలో మాట్లాడుతున్నారు దయ్యాలతో. లాస్ట్ ఏం చేసిండు, మా నాయన ఈ టైంలో చచ్చిపోయినాడు. ఆయన వచ్చి దేవుళ్ళో సావలేదు. ఆయన దేవుళ్ళో సావలేదు. ఆయన నరకంలో ఉంటాడు. దేవదూతలు పోయి నరకంలో నుంచి మా నాయన తెలుసుకురాడు. అలాగే నెక్స్ట్ మూమెంట్ చూస్తే ఈయన శరీరంలో మా తాత వచ్చింది ప్రోసెస్. ఆ వీడియో అంతా ఉంది. ఆయన అది ఆడాయమ్మ శరీరంలో వచ్చింది. ఎట్లా ఆయమ్మకి ఇప్పుడు మా నాయన్ని మీరు ఎవరైనా చూసిండారా? జీవితంలో ఉండేటప్పుడు చూసిండారా? మా తాతను చూసిండారా? లేదు. అప్పుడు మీరు మా తాతను చూడలేదు. అదే మాదిరి కదా మా చర్చికి వచ్చే ఒక ఆడాన్ని పడిన దయ్యం వస్తే ఆయన కూడా మా తాతను చూడలేదు. ఎందుకంటే మా తాత చచ్చింది 1973లో. ఈ అమ్మ చర్చికి వచ్చింది 2000లో. ఇప్పుడు ఈ అమ్మ మా తాతను చూసే అయింది. కానీ కప్పు పెట్టిన వెంటనే ఆయన వచ్చి కప్పు లోపల ఇట్లా చేయబెట్టాలి, ఇట్లా పడుకుని తాగుతాడు. ఆ అమ్మ ఎత్తిన వెంటనే ఇట్లా తెచ్చుకొని తాగుతాడు. ఆయన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లో తాగుతాడు. ఆయన నడిచేటప్పుడు ఒక ఇట్లా చేయి దించుకుందని నడిచేది. ఆయన కూడా ఇట్లా దించి నడుస్తాడు. హల్లెలూయా. అర్థం ఏమంటే దేవుని సేవకుడు చెప్తే పాతాళం తెరవాలి, పరలోకం తెరవాలి. వాక్యం ఇచ్చిందట పేదల దగ్గర, నీ దగ్గర నేను తాళం చెవులు ఇచ్చిందాను, నువ్వు పరలోకాన్ని తెరవచ్చు, నువ్వు పాతాళాన్ని తెరవచ్చు. హల్లెలూయా. నువ్వు పరీక్షలు జయించినావంటే నీకు ఈ అధికారాలు వస్తాయి. ఈ అధికారం లోకంలో ఉండే ఏ నాయకుడు నీకు ఇచ్చేయగలడు. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చే అధికారం. దీనికి పరలోకము లోబడాలా, భూమి లోబడాలా. మోసేకి ఒక అధికారం ఇచ్చే. ఏం అధికారం? సముద్రం మీద చేయి చాపప్ప, అంతే నీ పని. చేయి చాపేదంటే రెండుగా శీల. ఆ బట్ట దగ్గర పోయి మాట్లాడప్ప, నీళ్ళు వస్తుంది. నీళ్లు వచ్చాయి. హల్లెలూయా.
అది మోసేకి ఇచ్చిన అధికారం. దానికన్నా పైన అధికారం దేవుడు మనకి ఇచ్చిందాడు. ఏ మాదిరి అధికారం తెలుసా? ఇది క్రీస్తు యొక్క అధికారం. హల్లెలూయా. సో ఇది ఎవరికి ఇస్తాడంటే, దేవుడు ఎవడి పైన దృఢమైన నమ్మకం పెట్టిండాడో, ఎవడు నొప్పులు అనుభవించేకి రెడీగా ఉన్నాడో, ఎవడు దేవునికి లోబడి నేను ఆయన పంపించేస్తాడని నేను పోతాను అని ఉంటాడో, ఆయనకి ఈ యొక్క భాగ్యము ఉంది. హల్లెలూయా. నెక్స్ట్ వాక్యం ఆదికాండం. చూడండి, ఒక మనిషి పైన దేవుడు నమ్మకం పెట్టాడు. ఆ మనిషిని మీరు చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 2 నుంచి 5 చదవండి. ಯೆಹೋವನು ಯೋಸೇಫನ ಸಂಗಡ ಇದ್ದದರಿಂದ ಅವನು ಏಳಿಗೆಯಾಗಿ ಐಗುಪ್ತನಾದ ತನ್ನ ದಣಿಯ ಮನೆಯೊಳಗೆ ಸೇವಕನಾದನು. ಯೆಹೋವನು ಯೋಸೇಫನ ಸಂಗಡವಿದ್ದು ಅವನು ಮಾಡುವ ಕೆಲಸವನ್ನೆಲ್ಲ ಸಫಲವಾಗುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆಂದು ಅವನ ದಣಿಯು ತಿಳಿದು ಅವನ ಮೇಲೆ ದಯೆ ಇಟ್ಟು ಅವನನ್ನು ಸ್ವಂತ ಸೇವಕನಾಗಿ ನೇಮಿಸಿದನು. సో ఇప్పుడు యోసేపు వచ్చి కొనబడిన ఒక సేవకుడు. హల్లెలూయా. ఆ మనిషి పైన దేవుడు నమ్మకం పెట్టాడు. హల్లెలూయా. ఏంటంటారా? యోసేపు పైన ఎవరు నమ్మకం పెట్టా? దృఢమైన నమ్మకం దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడే వాడు చిన్న మనిషిగా వస్తున్నాడు. ఆ ఇంటికి యజమానికి నెక్స్ట్ గా మారుతున్నాడు. అయ్యో మారిపోయింది కదా దేవుడు వెళ్ళారు. వాడిని పరీక్షలే తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. కొద్ది భార్య వచ్చి వాని మీద ఆశపడుతుంది. వాని మీద ఆశపడి నాతో ఉండు అని అడిగేటప్పుడు వాడు అంటున్నాడు, అమ్మా ఈ గదిలో ఎవరు లేరు, ఈ రూమ్ లోపల ఎవరు లేరు, నేను తప్పు చేయొచ్చు, నీతో తప్పు చేస్తే ఎవరు నన్ను చూసేకి అయ్యలేదు, కానీ నా దేవుడు చూస్తాను. హల్లెలూయా. నేను ఇక్కడ తప్పు చేసేకి అయ్యలేదు అని చెప్పి పరిగెత్తేటప్పుడు షర్ట్ పట్టుకుని లాగి వాడు పరిగెత్తిపోయాడు. పాపాన్ని చూసి పరిగెత్తు అని బైబిల్ చెప్తాను. వ్యభిచారాన్ని చూసి ఏం చేయి? పరిగెత్తు అని దేవుడు చెప్తాను. ఈయన పరిగెత్తేటప్పుడు షర్ట్ పట్టుకుని లాగి యజమాని వచ్చిన వెంటనే, నీ శ్రేష్టమైన సేవకుడు నన్ను చెడిపేకి వచ్చేటప్పుడు ఈ షర్టుని పెరుగుకుని అరిసి వెంటనే వాడు పరిగెత్తేసి. హల్లెలూయా. ఇప్పుడు పరీక్ష వచ్చిందా? పరీక్షలో ఇప్పుడు వాడు ఆడిపోతున్నాడు, జైలుకి పోతున్నాడా? జైలుకి పోయినప్పుడు కూడా నొప్పులు అనుభవిస్తున్నాడా? వాడు తప్పు చేయలేదు, వాడు దేవుని పక్షం నిలబడాడు. అయినా కూడా ఇప్పుడు నొప్పులు అనుభవించక ఆడిపోతున్నాడు, జైలుకి పోతున్నాడు. పరీక్షలో వాడు గెలిచిన వెంటనే ఇప్పుడు జైలుకి అధికారికి నెక్స్ట్ గా మారుతున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? రాజుకి నెక్స్ట్ గా మారుతున్నాడు. హల్లెలూయా. రాజు అంటున్నాడు, ఒట్టి సైన్ మాత్రంగా నేను వేసేది, ఉంగరం సీల్ మాత్రంగా నేను వేసేది. ఈ కుర్చీ ఉందే, ఈ రాజ కుర్చీకి నా భార్యకి మాత్రంగా నేను సొంతం, మిగతాదంతా నీది. హల్లెలూయా. అధికారం దేవుడు ఇస్తే రాజు కూడా లోపడాలి. హల్లెలూయా. యోసేపుకి ఇచ్చిన అధికారం ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చిన అధికారం. నువ్వు నొప్పులు అనుభవించేకి, దృఢమైన నమ్మకం నీపై పెట్టుకునేకి నువ్వు యోగ్యతగా ఉంటే ఖచ్చితంగా నీ పరీక్షలో నువ్వు గెలిచిన వెంటనే నీకు అధికారం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు అధికారం అయిపోయా, దృఢమైన నమ్మకం అయిపోయా. ఇప్పుడు చివరి విషయం ఏమంటే ఇతరులను ప్రేమించే. హల్లెలూయా. ఈ గుణం మీకు ఖచ్చితంగా ఉండాలి. దేవుని సేవకులు అంటే అర్థమేమి? ఇతరులని ప్రేమించాలి. మీ కుటుంబంలో మీకు సమస్యలు ఉందా? మీ కుటుంబంలో ఎంత? 4, 5, ఒక 7 మంది ఉంటారా? ఈ 7 మందిని మేపేకి మీకు ఎంత కష్టం ఉంటుంది? హల్లెలూయా. 7 మందిని మేపేకి 7 చెరువులు నీళ్లు తప్పిస్తారు. అప్పుడు నాకు 30 మంది ఉంటారు. నాకు ఒక సముద్రాన్ని దాగిపిస్తాను మీరు. అయినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తుకోకుండా ఎప్పుడైనా ఉంటానా? వెంటనే టక్కుమని ఫోన్ ఎత్తుతా, లేదా మిస్ కాల్ చూసి వెంటనే ఫోన్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు నా ఆత్మిక బిడ్డలు ఎంత కష్టంలో వీళ్ళు ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా.
ఒక పిల్లోడిని శబరీష్ ని మార్చేకి నేను ఎన్ని అవర్లు మాట్లాడతాను నా దగ్గర వాడికి తెలుసు. ఒక సమస్యల్లో ఉంటే ఎన్ని అవర్లు వాళ్ళ దగ్గర మాట్లాడతాను నాకు తెలుసు. నేను కొంచెం తక్కువే మాట్లాడేది, నా భార్యకి నోరు ఎక్కువ. అది లేడీస్ కదా. నాకు స్టేజ్ కాకూడదని ఆయన మాట్లాడమని నాకు ఇంకా స్టేజ్ ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో 1 కొరింథీయులు 1:3, 1 కొరింథియన్స్ ఇదా కట్టిలేదు. 1 కొరింథియన్స్ 1:3. సో ఈ ప్రేమ, ఇతరుల పైన మీరు ప్రేమ పెట్టేటప్పుడు మీ గుణాలు ఎట్లా మారుతుంది చూడండి. ಅವರೆಲ್ಲರಿಗೆ ಬರೆಯುವುದೇನೆಂದರೆ, ನಮ್ಮ ತಂದೆಯಾಗಿರುವ ದೇವರಿಂದಲೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದಲೂ ನಿಮಗೆ ಕೃಪೆಯೂ ಶಾಂತಿಯೂ ಆಗಲಿ. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ ಕೃಪೆಯ ನಿಮಿತ್ತ ನಾನು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇನೆ. ಏಕೆಂದರೆ ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದ ಸಾಕ್ಷಿಯು ನಿಮ್ಮಲ್ಲಿ ದೃಢವಾಗಿ ನೆಲೆಗೊಂಡ ಕಾರಣ ನೀವು ಎಲ್ಲಾ ನುಡಿಯಲ್ಲಿಯೂ ಎಲ್ಲಾ ತಿಳುವಳಿಕೆಯಲ್ಲಿಯೂ ಆತನಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ. ಹೀಗೆ ನೀವು ಯಾವ అది కరెక్ట్, అది మంచి వాక్యమే. కానీ 1 కొరింథీయులు 13 అధ్యాయం 4:8, 1 కొరింథీయులు 13:4 నుంచి అది దీనికి సంబంధించిన వాక్యమే. 1 కొరింథీయులు 1:3. ప్రీతి, నువ్వు ప్రేమించేటప్పుడు నీకు దేవుడు ఏం నేర్పిస్తాడు? ప్రేమించేటప్పుడు నీకు దేవుడు ఒక మంచి గుణం ఇస్తాడు. ఏమి? ఓర్చుకునేది. హల్లెలూయా. ఈ 7 మందిని, ఆ 4 నువ్వు ప్రేమిస్తాను కాబట్టి వాళ్ళు ఎంతే కష్టం పెట్టినా నువ్వు ఏం చేస్తాడు? ఓర్చుకుంటాడు. హల్లెలూయా. అవునా? అప్పుడు ప్రేమ నీకు ఏం నేర్పిస్తుంది? ఓర్పును నేర్పిస్తుంది. హల్లెలూయా. రెండోది ఏం నేర్పిస్తుంది? ప్రేమ ఏం చూపిస్తుంది? ఇంకొక కొత్త గుణం నీకు వస్తుంది. ఏం గుణం అది? దయ. హల్లెలూయా. వాళ్ళ పైన దయ పడుతుంది. వాళ్ళ నిద్ర లేచేంత లోపలనే నువ్వు వంట చేసి ముగించేస్తావు. అవునా? లేటుగా పండుకుంటూ బిర్యానీ లేస్తావు. ఎందుకు? నా కుటుంబం బాగుంటారు. హల్లెలూయా. ప్రేమ నీకు ఓర్పును నేర్పిస్తుంది. ప్రేమ నీకు దయను నేర్పిస్తుంది. నెక్స్ట్ ఏం నేర్పిస్తుంది? అబ్బా, ఇంట్లో ఒకడు బాగుపడితే మీకు కడుపు మంట వస్తుందే అమ్మా. నీ కొడుకు డిగ్రీ పాస్ అయ్యాడు అని అంటే నీ కడుపు మంట వస్తుందా? రాదు. ఒకవేళ నీ కొడుకు ఫెయిల్ అయ్యి పక్కింటోడు పాస్ అయిపోయాడు, ఇప్పుడు ఏమొస్తుంది కదా? సో నీకు ఎవరిపైన అయితే ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళపైన నీకేమొచ్చేలే? కడుపు మంట రాదు. హల్లెలూయా. నీకు గ్యాస్ట్రిక్ రాదు, నీకు అసిడిటీ రాదు. అవునా? హల్లెలూయా. నెక్స్ట్ ప్రేమ మీకేం ఇంకా ఇంకా ఏం నేర్పిస్తుంది? ಸ್ವಪ್ರಯೋಜನವನ್ನು ಚಿಂತಿಸುವುದಿಲ್ಲ, ಸಿಟ್ಟುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ಅಪಕಾರವನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ಅನ್ಯಾಯವನ್ನು ನೋಡಿ ಸಂತೋಷ ಪಡದೆ ಸತ್ಯಕ್ಕೆ ಜಯವಾಗುವಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡುತ್ತದೆ. ఎన్ని గుణాలు! ఒక ప్రేమ నువ్వు ఇతరుల పైన ప్రేమ పెట్టుకుంటే ఏమన్నా మీకు హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరైనా బాగా సంపాదిస్తే మీ పాస్టర్ నాకు సంతోషం కదా, కడుపు మంట వస్తుంది. ఎందుకంటే మీరు బాగుండాలని ప్రేయర్ చేసేవాడే నేను. హల్లెలూయా. మీరు ఆశీర్వాదంగా ఉంటే మిమ్మల్ని చూసి 10 మంది దేవుని దగ్గరకు వస్తారు, వాళ్ళు ఈ ఆశీర్వాదం పొందుకుంటారని ప్రార్థన చేసేది ఎవరు? సేవకుడు. హల్లెలూయా. అప్పుడు మీరు నా ఇంట్లో పుట్టినోళ్ళు కాదు. మీరెవరు? నా ఇంట్లో పుట్టలే, నాకు పుట్టలే, నా జతలో పుట్టలే. అయినా మీరు బాధపడినప్పుడు నాకు కడుపు మంట రాలేదంటే అర్థం ఏమంటే దేవుని ప్రేమ నాలో ఉంది. హల్లెలూయా.
ఒక ప్రేమ వచ్చేటప్పుడు నాకు ఇన్ని గుణాలు వస్తాయి. ఈ 30 మంది కూడా నా తోడు వాళ్ళు కాదు, కానీ దేవుడు ఇచ్చిన నా కుటుంబం. వీళ్ళు బాగుపడతాంటే దేవుడు నాలో సమాధానం కలుగజేస్తాడు. హల్లెలూయా. ఒక పిల్లోడు ఉండే, ఆ పిల్లోడు పైన వాళ్ళమ్మ వీడు ఏమైతాడో అంటారు. కానీ కరెక్ట్ గా ఇప్పుడంతా దశంభాగాలు తెచ్చిచ్చేటప్పుడు, కాணிకలు ఇచ్చేటప్పుడు నాకు సమాధానం ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకు చెప్పు, నాకు దశంభాగం వస్తుంది. హల్లెలూయా. నేను ప్రేయర్ చేసి వాడు బాగుపడాడు. హల్లెలూయా. ఆ దశంభాగం నేను చర్చతో యూజ్ చేస్తాను, అది పెద్ద విషయం కాదు. వాని వల్ల మన కుటుంబం బాగుపడదు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం, ఎత్తేటప్పుడే నాకు ఒక సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? నా పిల్లల్ని అడుగుతారు, ఎందుకంటే ఆ పిల్లలు నాతో పుట్టినాడు కదా. కానీ వాళ్ళు బాధపడితే నాకు ఏ అసూయ లేదు, ఏ గర్వం, నా గర్వం ఉంది. నా బిడ్డవాడు బాగుపడతాడు. హల్లెలూయా. ఈ స్కూల్కి 100 మంది వచ్చిందంటే నాకు చాలా సంతోషం, ఎందుకంటే వీళ్ళు నా సభకు వచ్చారు, ఆశీర్వాదం. హల్లెలూయా. వీళ్ళ కొరకు నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అవునా కదా? ఇవంతా ఎవరికి వచ్చే గుణాలంటే దేవుని శిష్యులు. హల్లెలూయా. వేరే వాళ్ళకి ఎదురింటాడు సంతోషపడమని చూసు, ఎదురింటాడు సంతోషపడమ్మా కొంచెం. నువ్వు సార్ మా ఇంట్లో పెళ్లి అని పత్రిక ఎత్తుకొని పెట్టినామంటే వాడికి వస్తారు చూడు. ఎట్లమ్మా, ఎక్కడి నుంచి అమ్మా పిల్ల, ఎవరు కొడుకమ్మా, ఏదైనా కోటేశ్వరు, ఎట్లమ్మా చికెన్ నీకి, మా కొడుకు ఉన్నాడు, దండగా ఉంటాడు. వస్తుందా లేదా? నువ్వు పత్రిక పెట్టిన వెంటనే వాడికి లోపల అసిడిటీ స్టార్ట్ అయిపోయాడు, చెవుల్లో ముక్కులు అంతలాగా పొగలు వస్తాను. ఇంకా వాడిని పెండ్లికి వచ్చి చూసేసి అదేమన్నా గ్రాండ్ గా అయిపోయిందంటే ఒకే ఒకటిదా వాడు చేసేది, పోయేటప్పుడు మట్టి కొట్టి పోయేది అంతే, మీరంతా చేసిపోయేస్తారు. అవునా? ప్రాక్టికల్ గా వాడు చేసేలే, కానీ మన కంట్లో మన మాటల్లో అంత బయటకు వచ్చేసింటాడు. హల్లెలూయా. కానీ దేవుని సేవకులు అట్లా అయ్యారు. మీ పెండ్లి అంటే ఫస్ట్ వచ్చి నిలబడేది వాళ్ళే, లాస్ట్ గా పోయేది వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అది నాకు ఒక ప్రేమ వాళ్ళకి ఇంత నేర్పిస్తుంది. హల్లెలూయా. ఒక వాక్యం ఏంటంటే, ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. ప్రైజ్ హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అంటారు యోహాను 13:34లో, ఇది ఒక వాక్యము, ఇంకొక దాంట్లో నుంచి 3 వాక్యం 13:34. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕು. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಮೇರೆಗೆ ನೀವು ಸಹ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕು ಎಂಬುದೇ ನಿಮ್ಮೊಳಗೆ ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ಪ್ರೀತಿ ಇದ್ದರೆ ಎಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನು ನನ್ನ ಶಿಷ್ಯರೆಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುವರು ಅಂದರು. సో ప్రేమ లేకపోతే నువ్వు శిష్యుడు కాదు. హల్లెలూయా. ನೀವು ನನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ತಗೊಂಡು ಅದನ್ನ ನಡವಳಿಸಿದ್ರೆ ನೀವು ನನ್ನ ಶಿಷ್ಯರೆಂದು ಜನ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. హల్లెలూయా. సో మీ దగ్గర ప్రేమ లేకపోతే మీరు దేవుని యొక్క శిష్యులు కాదు. ప్రేమ అనేది క్రైస్తవులకు ఏం తెలుసా? ఫస్ట్ లెటర్ చదివిస్తారు 34 ఫస్ట్ లైన్. ಅವನು ಹೊರಗೆ ಹೋದ ಮೇಲೆ ಯೇಸು ಈಗ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಮಹಿಮೆ ಪಟ್ಟಿದ್ದಾನೆ ಮತ್ತು ದೇವರು ಆತನಲ್ಲಿ ಮಹಿಮೆ ಪಟ್ಟಿದ್ದಾನೆ. 8వ వాక్యం 13th chapter 34th verse. ನಾನು ನಿಮಗೆ ಒಂದು ಹೊಸ ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఇది ఏమి? ప్రేమ అనేది ఏమి? ఇది నువ్వు లేదు నా దగ్గర లేకపోయినా పర్వాలేదు అని చెప్పేకి లేదు. ఇది ఆజ్ఞ.
నీకు కష్టమో నష్టమో నువ్వు వాడిని ప్రేమించాలి. హల్లెలూయా. నీ కడుపు పంట పడినా కూడా నీళ్లు తాగేసి వాడిని ప్రేమించుకో. ఫైనల్ అదిదా. నువ్వు వాడిని చేయకపోతే నువ్వు పరలోకానికి వచ్చావు. నువ్వు ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఎక్కడికి వచ్చేలే? పరలోకానికి వచ్చేలే. అట్లా అని చెప్పి కాలేజీకి పోయే వాళ్ళు ఆడాడిపోయి ప్రేమించుకొని ఉంటారు. చంప చల్లుమంటది. ఇంట్లో చెప్పంపించేది వేరే వేరే తిరుక్కొని వస్తారు. నేను ఉంటాను, నాకు తెలిసి వస్తుంది. ఆడు కాలేజీకి పోయి కొడతాను. హల్లెలూయా. ఈ ప్రేమ అనేది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. సో ఈ ప్రేమ ఒక న్యూ కమాండ్మెంట్, ఒక కొత్త ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మీరు ఖచ్చితంగా పాటించాలా. ఈ ప్రేమను మీరు పాటించేటప్పుడు ఏమైతుందంటే, నాయన చదువు 1 Peter 4:8. ಮೊಟ್ಟ ಮೊದಲು ನಿಮ್ಮೊಳಗೆ ಯಥಾರ್ಥವಾದ ಪ್ರೀತಿ ಇರಲಿ. ಪ್ರೀತಿಯು ಬಹು ಪಾಪಗಳನ್ನು ಮುಚ್ಚುತ್ತದೆ. సో ప్రీతి ఏం ಮಾಡುತ್ತೆ? ಬಹು ಪಾಪಗಳನ್ನು, అన్ని పాపాలు ఏమన్నా చేయని దాన్ని కప్పేస్తుంది. హల్లెలూయా. అది కప్పకపోతే, ఇప్పుడు నేను ఒక మాట అంటానమ్మా, నా కొడుకు వీడు పోయి ఒక 100 రూపాయలు దొంగిలించుకొని వచ్చేసి అనుకో. ఆ 100 రూపాయలు సొంత కూడా వచ్చి నా దగ్గరకు వచ్చేసి, పని కొడుకు దొంగ అంటే నేను ఒప్పుకుంటాను. తల్లి మాట్లాడతాను, ఒక తల్లి మాట్లాడతాను. హల్లెలూయా. నేను ఒప్పుకునేలే, నీకు కావాలన్నా 100 రూపాయలు ఇచ్చేస్తానా, కానీ నా కొడుకుని దొంగ గింగ అంటే ಪ್ರೀತಿ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಬಿಡುತ್ತೆ. వాడిని దొంగ అని పిలవకూడదు. నీకేం 100 రూపాయలు వల్ల ఇచ్చేస్తాను, కానీ నా కొడుకు దొంగ చెప్తాను, మర్యాద చేయకపోతే అంటామా లేదా? నీకు 100 రూపాయలు కావాలన్నా అరే తీసినారంటే వాడు లేదంతా చెప్తాడు. ఇంత నా జోబులో నుంచి నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను, కానీ వాడిని ఈడు కాదు బయట కూడా ఎవడన్నా చెప్పినంటే అయిపోయినా. అవునా? ఎందుకంటే ప్రీతి ఏం ಮಾಡುತ್ತೆ? ಎಲ್ಲ పాపಗಳನ್ನು అదేదా యేసు ప్రభు చేసేది. నా పిల్లల్ని ఎవరైనా పాపిస్తోలని చెప్పిండ్రా అయిపోయింది. ఎందుకంటే వాడిని నేను నీతిమంతులుగా మార్చిందాను. ఇప్పుడు నీతిమంతుల నుంచి నేను వాడిని పరిశుద్ధులుగా మారుస్తాను. వాడిని పాపిస్తోడు అని చెప్పేకి సైతానా నీకు అధికారము లేదు. మోసేని పాతి పెట్టేటప్పుడు సైతాన్ వచ్చి నిలబడుకుంది. లేదు మోసేని అంత ఇచ్చాడు. వాడు నా వాడు. దేవుడు అన్నాడు, వాడు నా ఫ్రెండ్. మోసే ఎవరు? నా ఫ్రెండ్. సైతాన్ నో నో నో, వాడిని నువ్వు రాయి దగ్గర మాట్లాడినట్టే రాయిని కొట్టిండా, ఒక పాపం అయిపోయాడు. వీళ్ళేమి నా జనాలా, నేను కన్నానా అని చెప్పిండా, 2 పాపాలు. ఇప్పుడు 2 పాపాల పాపం ఎవరికి సంబంధమైంది? సైతాన్. అప్పుడు మోసే పాపం చేసినాడంటే వీడికి ఎవరికి సంబంధమైనాడు? నాకు సంబంధమైన. దేవుడు ఎడవలేదా? పోరా అని చెప్పి దేవుడే పాతేశాడు మోసే. హల్లెలూయా. దేవుడు మోసేని ప్రేమించే కాబట్టి ఆయన పాపాలని కప్పేశాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలని కప్పేస్తాడు. హల్లెలూయా. ప్రేమించేవాడు పాపాన్ని కప్పుతాడు. చివరిగా ఒక వాక్యం చదవండి. రోమా 13:8. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕು. ಒಬ್ಬರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬ ಋಣವೇ ಹೊರತು ಬೇರೆ ಯಾವ ಸಾಲವೂ ನಿಮಗೆ ಇರಬಾರದು. ಯಾವ ಸಾಲನೂ ನಿಮಗೆ ಇರಬಾರದು. ಮತ್ತೊಬ್ಬರನ್ನು ಪ್ರೀತಿಸುವವನು ಧರ್ಮ ಪ್ರಾಣವನ್ನೆಲ್ಲ ನೆರವೇರಿಸಿದ್ದಾನೆ. ಈ బైబిల్ దీన్ని నువ్వు పాటించాలంటే దీంట్లో కమాండ్మెంట్స్ ఉందా లేదా? న్యాయ ప్రమాణాలు ఉందా లేదా? ఎన్ని న్యాయ ప్రమాణాలు ఉంది చెప్పండి. నేను మీకు చెప్పినాను ఎన్ని న్యాయ ప్రమాణాలు ఉంది. 600. పాత నిబంధనలో 621 న్యాయ ప్రమాణాలు ఉంది. దాన్ని దేవుడు 2గా మార్చి కొత్త నిబంధనలో 2గా మార్చే.
మొత్తం బైబిల్లో లెక్కేస్తే 623 న్యాయ ప్రమాణాలు ఉంది. సో బైబిల్ మొత్తం ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఆశీర్వాదాలు నువ్వు తీసుకోవాలంటే నువ్వు న్యాయ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఆ మాట ఒకసారి చదువు, లాస్ట్ వర్స్ చదువు. ಮತ್ತೊಬ್ಬರನ್ನು ಪ್ರೀತಿಸುವವನು ಧರ್ಮ ಪ್ರಮಾಣವನ್ನೆಲ್ಲ ಬೈಬಲನ್ನೆಲ್ಲ నెరవేర్చిದ್ದಾನೆ. నువ్వు ఇంకొకరిని ప్రేమించే స్టార్ట్ చేస్తే ఈ బైబిల్లో ఉండే 623 వాక్య ప్రమాణాన్ని నువ్వు చేసేసినావు. ಎಲ್ಲಾ ಪ್ರಮಾಣಗಳನ್ನು నేను ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೆ. హల్లెలూయా. నీలో ప్రేమ లేకపోతే ఈ 663 నీ తల 23 నీ తలపైకి వచ్చాయి. సో నువ్వు ప్రేమించు, వేరే వాళ్ళని ప్రేమించు. సో దేవుని శిష్యులుగా ఇన్ని రోజులు నేను ఎన్ని పాయింట్లు మాట్లాడినా 11 మాట్లాడు. హల్లెలూయా. 12 శిష్యుల్లో ఒకడు పోతే ఎంత? 11 శిష్యులు. నేను 11 పాయింట్లు మాట్లాడు. హల్లెలూయా. 11 మీకు ఉపయోగంగా ఉండింది అనుకుంటారు. సో మీరు ఎంతమంది దేవునికి శిష్యులు విశ్వాసులుగా ఇంతవరకు ఉండేసింటారు, శిష్యులుగా ఎంతమంది మారాలనుకుంటారు? హల్లెలూయా. సో మీలో ఈ 11 గుణాలు ఉంటారు. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి గుణాలు, అది పొంగ నేర్పిస్తారు. కానీ ఇప్పటికీ ద మెయిన్ 11 గుణాలు. దీంట్లో ఏదో ఒకటి మర్చిపోయినా మీరు శిష్యులు కాదు. హల్లెలూయా. మీకు ఈ 11 గుణాలు ఉండాలి. నేను కావాలంటే ఈ స్క్రీన్ షాట్ మీకు వాట్సాప్ గ్రూప్ లో చేస్తాను, మీరు నేర్చుకోండి. హల్లెలూయా. పాయింట్స్ కావాలంటే ఎవరైనా రాసింటే ఆ పాయింట్స్ కూడా షేర్ చేయండి. హల్లెలూయా. వాళ్ళు దాన్ని చదవని దేవుని యొక్క శిష్యులు చాలా దగ్గర ఉందమ్మా. ఏ రోజు ఇండియా సిరియాగా మారుతుందో తెలిసేది. యేసు ప్రభు కొరకు శిష్యుడు ప్రాణం ఇచ్చేకి రెడీ. మీరు రెడీనా? నేను రెడీ. నేను పోతానంటే నా బిడ్డని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మా అబ్బా అమ్మ నన్ను పెంచలేదు. ఈ రోజు నేను దేవుని కృపలో ఇక్కడ నిలబడుకున్నాను. నన్నే నిలబెట్టినాడంటే నా పిల్లోటి కూడా మంచి స్థాయిలో నిలబెడతాడు. నా ప్లాన్స్ కన్నా నా దేవుని ప్లాన్స్ గొప్పది. హల్లెలూయా. సో నేను పోయే దానివల్ల నాకేమీ చింత లేదు. నేను పోతే నా కుటుంబానికి భారం కొంచెం తగ్గినట్లే, మిమ్మల్ని తిట్టేకి మీ పాస్టర్ ఉండేది అంతే. హల్లెలూయా. కానీ నేను నా దేవుని దగ్గరికి వేస్తాను. సో ఇండియా సిరియాకి మారే ముందు మీరు శిష్యులుగా మారండి. దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది. శిష్యులుగా మారండి, గుణాలు పెంచుకోండి, దేవుని రాజ్యం గురించి ప్రకటించండి, జనాన్ని చేర్పించండి. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసువే స్తోత్రం. ఇది మీ యొక్క ప్రార్థన సమయం. ప్రభువా, మా పైన దృఢమైన నమ్మకం పెట్టేకి, మేము ఇతరుల పైన ప్రేమను పెంచుకునేకి, మీ ఆజ్ఞలంతా నేను నెరవేర్చేకి నాకు ఇదో ఇప్పుడు నేర్పించిన ఈ సమయం కొరకు స్తోత్రం. దీంట్లో ప్రభువా నేను వర్ధిల్లాల. ప్రభువా, మీ రాజ్యం కట్టేదాకా నేను వర్ధిల్లాల. నా గురించి చింత తక్కువ, నీ గురించి చింత, పరలోకం గురించి చింత ఎక్కువ, నాకు సహాయం చేయడం ప్రార్థన చేసి మీ సమయంలో మీరు దేవుని దగ్గర మాట్లాడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీలోనే ఆనందం నా దేవా.
హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. తప్పిపోయినాను నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ ప్రేమకు సాటి కాదయ్యా, ఎక్కువగా నీతో సరియేది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా, ఎక్కువగా నీతో సరియేది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెతకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, పొంగెను, నా హృదయం పొంగెను. ప్రభువా తండ్రి శ్రేణి పరిశుద్ధనామమునకు స్తోత్రం. ఈ లోకమంతా నేను గెలిచినాను, ఈ లోకంలో నుండి అన్ని సమయంలో నేను గడిపినాను. నీ దగ్గర ఉండే ఈ సమయం నాకు ఎంతో మేలిస్తుంది. దావీదు చెప్తాడు, 1000 సంవత్సరాలు నేను లోకంలో బ్రతికినా నాకు ఏది లేదు, నాకు ఒక్క రోజు నీ సన్నిధానంలో ఉండే చాలు. ప్రభువా మాకు ఈ మంచి సమయం మాకు ఇచ్చి ప్రేమలో ఎట్లా మేము పెరగాలి, మీ యొక్క నమ్మకాన్ని మేము ఎట్లా పొందుకోవాలి, యోసేపు మాదిరి శ్రమలు వస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉందని తెలుసుకుని ప్రేమిస్తే మాకు ఏమేమి లాభాలు ఉన్నాయని నేను తెలుసుకొని మీ శిష్యులుగా మారి మాకు ఇచ్చిన ఈ సందర్భం స్తోత్రం. మీ నామం మహిమపరచుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా ఆ మహిమల యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను. అన్ని ఆశీర్వాదాలు వీళ్ళు పొందుకొని ప్రభు నా జనాలు ప్రభా తండ్రి బాగుపడితే పరలోకం సంధిస్తుంది, మేము సంతోషిస్తాం. మీ నామం మహిమ కొరకు తండ్రి ఈ యొక్క ఆరాధన మేము నడిపించున్నాం. మీరు పెరగండి, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తాం. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బలమైన దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ మీ సహవాసము ఐక్యము సమాధానము నెమ్మది ఆరోగ్యము క్షేమము సుఖము సౌఖ్యము దేవునికి రాకడి వరకు మనందరితో పాటు నడిపించును గాక. ఆమేన్. అందరూ ఏక మనసు చెప్తే మన ప్రాణమా యెహోవాను సంధించు,
నాయకులంగా సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములు దేని మనకు. ఆమేన్ ఆమేన్. దేవుడు మనందరినీ ఆశీర్వదించు.